ల్యాండ్ మీద కావచ్చు, లేకపోతే క్రిటికల్ జంక్చర్లో ఫారెస్ట్లో కావచ్చు, ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు. మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే 2011 జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు, 2015 నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు, 2023 టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డీఆర్ఎఫ్కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పర్సనల్గా కూడా చూశాను, అన్ని చాలా సంక్షోభాలు చూశాను, కానీ ఉదుహుదు చూశాను, విజయవాడ ఫ్లడ్స్ చూశాను. ఎవ్వరూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే